తలవంచుకుందాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూడండి, ఇక్కడ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతించడం అనేది యథార్థవంతులకు శోభస్కరం అని దేవుని వాక్యం చెబుతుంది. మనము యథార్థమైన భక్తిని చేస్తున్నాం అనడానికి ఒక రుజువు ఏంటంటే స్తుతించడం. దేవుణ్ణి స్తుతించడం అనేది అందరూ స్తుతించలేరు. స్తుతించండి స్తుతించండి అని సేవకులు చెబుతున్నంత మాత్రాన్ని అందరూ స్తుతించలేరు. ఎవరు స్తుతించగలుగుతారంటే ఎవరైతే దేవుని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ఎవరైతే పదే పదే దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. కనుక గమనించాలి, స్తుతి చేయటంలో గొప్ప శక్తి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం రాత్రి విన్నటువంటి విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తూ మరికొన్ని విషయాలు ఈ రాత్రి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. గమనించాలి, స్తుతి మన స్థితిగతులను పూర్తిగా మార్చేస్తుంది. ప్రార్థన అనేది పైకి వెళ్ళి దేవుని దగ్గర నుండి జవాబును తీసుకొస్తుంది, కానీ స్తుతి దేవుణ్ణే మన మధ్యకు తీసుకొస్తుంది అన్నాడు ఒక భక్తుడు. కనుక మనం స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మధ్యకైనా దిగి వచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ఎవరైనా స్తుతుల మీద ఆశీనుడయ్యే దేవుడు. స్తుతి సింహాసనం మీద మన దేవుడు ఆశీనుడయ్యే దేవుడు కనుక, స్తుతులపై ఆశీనుడయ్యేవాడు కనుక ఖచ్చితంగా ఆయన ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడికి ఆయన దిగి వచ్చే దేవుడుగా ఉంటాడు. కనుక మనము పదే పదే దేవుని నామాన్ని మనం స్తుతించాలి. పదే పదే దేవుని ఘనమైన నామాన్ని మనం ఆరాధించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. గమనించాలి, తమిళనాడు రాష్ట్రంలో ఒక జూనియర్ డాక్టర్ గారు ఒక ఆవిడ ఉండేది. ఆవిడకు ఉన్న అలవాటు ఏంటంటే పదే పదే దేవుడిని స్తుతిస్తూ ఉండేది. ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు మాటకు ముందు స్తుతి ఉండేది, తర్వాత కూడా స్తుతి ఉండేది. దేవుని స్తోత్రం, ఈ ట్యాబ్లెట్లు వేసుకోమ్మా, దేవుని స్తోత్రం అంటూ ఉండేది. ఒక పేషెంట్తో మాట్లాడాలన్నా దేవుని స్తుతించేది. కొంచెం ఈ మాట కొంచెం ఎబ్బెట్టిగా అనిపించేది డాక్టర్ గారికి. ఒక రోజున అన్నాడు ఆయన, పదే పదే మీరు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నారు కదా, ఎందుకని పదే పదే దేవుణ్ణి స్తుతిస్తారు? లేక పదే పదే స్తోత్రం అని ఎందుకు చెప్తున్నారు మీరు? మీ దేవుడికి ఒకసారి చెప్తే వినబడదా? మీ దేవుడికి ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకని పదే పదే చెప్పాలి అని అంటే ఆవిడంది, దేవుని స్తోత్రం అండి, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి, దేవుని స్తోత్రం అండి అని అంది. దీనికి కూడా దేవుని స్తోత్రాలు చెప్తుంది అని అనుకున్నాడు ఆయన. కొన్ని దినాలు పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్కి ఆ డాక్టర్ గారు పిలిచారు. ఆ సీనియర్ డాక్టర్ గారు ఈ డాక్టర్ అమ్మ గారిని పిలిచారు. ఆవిడ వెళ్ళేటప్పటికీ ఆ ఇంట్లో ఉన్న ఒక కుక్క ఏం చేస్తుందంటే దాన్ని ముందు 2 కాళ్ళు కూడా పైకెత్తేసి ఆయన చేతులు అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన ముట్టుకుంటున్నాడు, ఇంకా అది తోకూపుతో పైకి అంటే అలాగా నిలబడిపోతుంది అన్నమాట, నిలబడిపోతుంది. అప్పుడు ఈవిడ అడిగింది, ఎందుకని అలా చేస్తుందండి, ఎందుకు అలా నిలబడుతుంది, అలాగా 2 కాళ్ళు పైకి ఎత్తేసి తోక ఊపుతా అలా ఎందుకు చేస్తుంది మీరు వచ్చేటప్పటికి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఇది నా మీద దానికున్న ప్రేమను ఎలాగా వ్యక్తం చేస్తుంది, నాకున్న ప్రేమను అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కృతజ్ఞతా భావాన్ని ఎలాగది తెలియజేస్తుంది అని ఆ డాక్టర్ గారు అన్నారు. అప్పుడు ఆవిడ అడిగింది, మీరు పడుకునే చోటనే దీన్ని పడుకొనిస్తారా అని అడిగింది. అబ్బాయి అది దాన్ని మన దగ్గర ఎందుకు పడుకొనిస్తామండి, దాన్ని వేరే చిన్న ఒక మూల, ఇంట్లో ఒక మూల స్థలం ఉంటుంది, ఆ మూలకి వెళ్ళిపోయి పడుకుంటుంది. రోజు ఉదయమే దాన్ని గొలుసు పట్టుకుని ఊరు బయటికి తీసుకువెళ్ళి
దాని కాలకృత్యాలు తీర్చుకునే వరకు అక్కడ ఉండి నేను మరలా తీసుకొస్తాను. మీరు తినే కంచంలో దానికి భోజనం పెడతారా అంటే లేదు లేదు, దాన్ని ప్రత్యేకించి ఒక ప్లేట్ ఉంటుంది, దాంట్లో పెడతాం. ఈ విధంగా ఆమె అడిగినప్పుడు ఆయన మాటల్లో అర్థమైంది ఏంటంటే, మాకులానే దాన్ని ఎందుకు చూస్తాం, దాన్ని చూస్తాం కానీ మాకులా చూడటానికి అది ఏమైనా మనిషి, అది కుక్క కాబట్టి, కుక్క కాబట్టి మాకేదో దానికి ఉన్నది దాన్ని పెట్టి ఏదో చూస్తాం కానీ మరీ అంతలాగా మనుషుల్ని ప్రేమించినట్టుగా దాన్ని ప్రేమించలేం కదా అన్నట్టుగా ఆయన చెప్పాడు. అప్పుడు ఆవిడంది, ఒక కుక్క, మీరు తినే కంచులు దాన్ని పెట్టలేరు, మీరు తినేదంతా దాన్ని పెట్టలేరు, మీరు పడుకునే చోట దాన్ని పడుకోనివ్వరు, మీకున్నటువంటి వసతులు దాన్ని కల్పించలేరు, అయినప్పటికీ మీరు దానికి ఒక మూలను ఒక ముద్ద పడేసినా కానీ అది మీ పట్ల కృతజ్ఞతాభావంతో వెలుగుతూ ఉంది. గమనించాలి. ఆ కుక్క అంత కృతజ్ఞత కలిగి ఉంటే మా ప్రభు యేసుక్రీస్తు ఆయన అన్నాడు కదా, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగా మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆయన రాజులకు రాజయ్యుండి ప్రభువులకు ప్రభు అయ్యుండి ఆయన పరలోకంలో ఉండవలసినటువంటి ప్రభు మా మధ్యకు మా కొరకు దిగి వచ్చి ప్రాణం ఇవ్వడం మాత్రమే కాకుండా మా కొరకు ఆయన ఉండే స్థలంలో పరలోకంలో స్థానం ఇవ్వడానికి ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు మా ప్రభు ఒక మాట అన్నాడు, జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునే భాగ్యాన్ని మాకు ఇస్తానన్నప్పుడు మా ప్రభువుని నేను స్తుతించకుండా ఎలా ఉండగలను? అందుకే నేను నా ప్రభుని స్తుతిస్తున్నాను అని చెప్పి ఆ జూనియర్ డాక్టర్ చెప్పడం జరిగింది. గమనించాలి, రోజున ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించకుండా, మహిమపరచకుండా, ఘనపరచకుండా ఉండలేడు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దేవుడు మన స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యే దేవుడు. కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతించాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో పెద్దవాటిని మర్చిపోకనల్లా. ఏమన్నాడు? దేనిని మర్చిపోక, అది పెద్దదే కానీ చిన్నదే కానివ్వండి, ఏ మేలైనప్పటికీ కూడా ఆ మేలును బట్టి ప్రభువుని స్తుతించు అని దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఈరోజుని గమనించాలి, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి స్తుతిస్తాడో ఆ వ్యక్తి ఏం జరుగుతుందో తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యాలు మనం చూస్తాము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 50వ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అర్పించేవాడు ఏం చేస్తున్నాడంటే నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని రక్షణ వాడికి కలిగేటట్లుగా వాడు మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, రక్షణ పొందాలని ఆశించినటువంటి వాడు తన పాపాలని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైతే దేవుణ్ణి స్తుతిస్తాడో వాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. వాడు దేవుడిచ్చే రక్షణ పొందుకోవడానికి వాడు లైన్ క్లియర్ చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే రక్షణ పొందడానికి మన స్తుతి యాగము కూడా ఏం చేస్తున్నారంటే మనల్ని రక్షణలోనికి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక గమనించాలి, దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ లేని వారికి రక్షణ దేవుడు కలగజేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, ఎవరైతే రక్షణ పొందుకుని ఉన్నారో వారిని ఆ రక్షణలో ఎదిగేటట్లుగా దేవుడు చేసే దేవుడు. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే రక్షణ పొందిన మనమంతా కూడా రక్షణలో ఎదగడానికి దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుని నామాన్ని మనము ఆరాధించాలి. గమనించాలి, దేవుని వాక్యంలో మనం చూస్తాము, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు శక్తిమంతులుగా ఉంటారు, వారు గొప్ప విజయాన్ని పొందుకుంటారు. భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించేవాడు.
అడవిలో ఉండి లేదా అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ సితారా వాయించుకుంటూ దేవుడి నామాన్ని స్తుతించాడు. ఏం జరిగిందట? దేవుడు అనుకున్నాడు, అడవిలో ఉండి అరణ్యంలో ఉండి కూడా నన్ను స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దావీదుని ఇక్కడ కాదు నేను ఉంచవలసింది. ఎక్కడ ఉంచుతాను? సింహాసనం మీద ఉంచుతాను. ఎందుకనంటే నా కోసం ఈ దావీదు ప్రతిరోజు స్తుతుల సింహాసనం వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని నేనేం చేస్తానంటే ఒక సింహాసనం ఎక్కిస్తామని అతన్ని సింహాసనం ఎక్కించి 40 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించే గొప్ప ఆధిక్యతను దేవుడు దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, ఏ వ్యక్తి అయితే దేవుడిని స్తుతించి ఘనపరుస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు. దేవుడి వాక్యంలో ఒక మాట మనం చూస్తాం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడిని ఘనపరిచిన దావీదును దేవుడు మర్చిపోలేదు. దావీదును దేవుడు ఘనపరిచాడు. ఈ రోజున నీవు నేను దేవుడిని ఘనపరిస్తే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు ఘనపరచాలి అని అంటే మనల్ని దేవుడు ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. మన స్తుతుల ద్వారా ఘనత పొందినటువంటి దేవుడు ఊరికే చూసేవాడు మాత్రమే కాదు, లేదా ఊరికే ఆయన స్తుతులు పొందుకునేవాడు మాత్రమే కాదు, కానీ మనల్ని కూడా ఆయన ఘనపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన స్తుతులపై ఆయన ఆసీనుడై మనల్ని ఘనపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈ రోజున మనం ఖచ్చితంగా దేవుడిని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. అంతేకాదు, ఎవరైతే దేవుడిని స్తుతిస్తారో వారు గొప్ప జయమును విజయమును పొందుకుంటారు. గొప్ప జయమును గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఎవరైతే దేవుడిని స్తుతిస్తారో వారి ద్వారా మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు ఆయన చేసే గొప్ప కార్యాలు మన ద్వారా ఆయన చేయించాలంటే మనం దేవుడి నిత్యము మనము స్తుతించాలి. కనుక ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది, వేలాది మంది ఇశ్రాయేలీయులు ఉన్నప్పటికీ కూడా దేవుడిని స్తుతించే అనుభవం కలిగినటువంటి దావీదు మాత్రమే గొల్యాతును జయించగలిగాడు. ఈ రోజున శత్రువైన సాతాన్ని మనం జయించాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, మన బలం సరిపోదు. అయితే సాతాన్ని జయించాలంటే మనం ఎలా ఈ శక్తిని పొందుకోగలమంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి ఘనపరచడం ద్వారా, దేవుణ్ణి మహిమపరచడం ద్వారా శత్రువైన సాతాన్ని జయించే గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఆయన ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడల చుట్టూ రోజుకి ఒక్కసారి చొప్పున 7 రోజులు తిరిగారట. 7వ రోజున 7 సార్లు ఆ యెరికో పట్టణం చుట్టూ తిరిగారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ బోరలూదుతూ గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచారు. తద్వారా జరిగింది ఏంటంటే యెరికో గోడలు కుప్పకూలిపోయాయి. వాళ్ళు ఏ విధమైనటువంటి గొడ్డళ్ళు లేకపోతే గుణపాలు లేదా బుల్డోజర్లు ఏమీ ఉపయోగించవలసిన అవసరం లేకుండానే వాటికవే కుప్పకూలిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎప్పుడు అంటే వారు దేవుడిని స్తుతిస్తూ యెరికో పట్టణం చుట్టూ తిరిగినప్పుడు. ఈ రోజున మనం దేవుని స్తుతిస్తే మన చుట్టూ ఉన్నటువంటి సాతాను కట్టినటువంటి కోట గోడలు కుప్పకూలిపోతాయి. ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో, ఏవైతే అభ్యంతరాలుగా ఉన్నాయో ఆ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి. కనుక గమనించాలి, స్తుతి మన స్థితిగతులన్నిటినీ కూడా మార్చేయడానికి శక్తివంతమైంది. అందుకే మన ప్రభువుని మనము పదే పదే స్తుతించి మన దేవుణ్ణి మనము ఆరాధించవలసినటువంటి అవసరత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు స్తుతులపై ఆసీనుడయ్యే దేవుడు. మన దేవుడు ఆయన స్తుతునందదగినటువంటి దేవుడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అనేక మంది లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం చెబుతుంది, యేసయ్య నామము లేదా యెహోవా నామము సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగినది అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే దాని అర్థం రాత్రులు దేవుని స్తుతించక్కర్లేదు అని కాదు. అంటే దాని అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు
మనం చేయవలసిన పని ఏంటనంటే, రాత్రి ఎలాగ మనం విశ్రాంతి తీసుకుంటాం కనుక పగలంతా మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని మనము స్తుతించాలి. ప్రతి సందర్భంలోనూ మన దేవుణ్ణి మనము స్తుతించవచ్చు. ప్రతి విషయాన్ని బట్టి దేవుని నామాన్ని మనము ఘనపరచవచ్చు. కనుక ఎన్ని విధాలుగా మనం దేవుని స్తుతించవచ్చు. కీర్తన గ్రంథం కనుక మనం చదివితే దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనేది మనకి అర్థమవుతుంది. పదే పదే మనం కీర్తన గ్రంథం చదవడం ద్వారా కీర్తనాకారులు ఆసాపు గారు కానివ్వండి, కోరహు కుమారులు కానివ్వండి, దావీదు భక్తుడు కానివ్వండి, అనేక మంది కీర్తనలు రాశారు. వారు రాసిన కీర్తన ద్వారా దేవుణ్ణి మనం ఎలా ఘనపరచొచ్చో, ఎన్ని విధాలుగా దేవుణ్ణి హెచ్చించవచ్చు, ఆయన నామాన్ని ఘనపరచొచ్చో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి కీర్తన గ్రంథం పదే పదే చదవటం, ఆయన్ని స్తుతించడం మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా దేవుడు మనకిచ్చిన ఈవులను బట్టి మన దేవుడిని మనం స్తుతించాలి. ఎందుకనంటే ఎంతోమందికి లోకంలో తినడానికి తిండి లేదు. దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి ప్రభు నామాన్ని మనం స్తుతించాలి, మనం ఆయన నామాన్ని కనపరచాలి. కేవలము మనం ఏదో తినేయడం కాదు, మనం తినే ముందు దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి దేవుడి నామాన్ని మనం స్తుతించాలి. లేని వారికి దయచేయమని మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, దేవుడు మనకిచ్చిన వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు మనకిచ్చినటువంటి గృహాన్ని బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన వసతులను బట్టి దేవుడిని మనము స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన పంచభూతాలను బట్టి దేవుడిని మనం స్తుతించాలి. దేవుడు ఇచ్చినటువంటి పర్వత శ్రేణులను బట్టి దేవుడిని స్తుతించాలి. దేవుడిచ్చిన మైదానాలను బట్టి, సరస్సులను బట్టి, సముద్రాలను బట్టి, నదులను బట్టి మనం దేవుడిని మనము స్తుతించాలి. ఎన్ని విధాలుగానైనా మనం దేవుడిని స్తుతించవచ్చు. హల్లెలూయా. కనుక స్తుతించాలనే మనస్సు ఉండాలే కానీ ఖచ్చితంగా మనం స్తుతించగలం. పదే పదే దేవుడిని స్తుతించడం ద్వారా దేవుడు మనకి ఏమవుతాడంటే ఆయన సమీపస్తుడు అవుతాడు. ఎరుకో గోడలు కుప్పకూలిపోయినట్లుగా దేవుడు శత్రువు కట్టినటువంటి కోట గోడలన్నింటినీ కూడా ఆయన కూల్చేయడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని నామాన్ని మనం స్తుతించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటి నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనం నుంచి మనము 20వ వచనం వరకు మనం చూస్తే ఈ భాగంలో మనం గమనించేది ఏంటంటే, అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, వారికి ఆహారం కావాలి. ఆ సమయంలో ఇంచుమించు 3 రోజులు యేసు ప్రభు బోధిస్తూ ఉంటే వాళ్ళు అలా కూర్చుని వాక్యం వింటూ ఉండిపోయారు. అవి మామూలు కూడుకులు అనే దానికంటే ఉపవాస కూడుకులు అంటే బాగుంటుందేమో. ఎందుకనంటే వాళ్ళు ఏం తినకుండా వాళ్ళు అలా కూర్చుండి వింటూ ఉండిపోయారు. ఒక తల్లి తన బిడ్డకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చి పంపించిందట, ఆకలిసినప్పుడు తినరా అని చెప్పి. అయితే వాడు అంతకంటే ఎక్కువ తెచ్చుకుని ఏమైనా తినగా మిగిలినవో లేకపోతే అవే తెచ్చుకుని తినకుండా ఉండిపోయాడో మనకు తెలియదు. కానీ జనులకు ఆహారం వడ్డించండి అని శిష్యులతో చెప్పినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం ప్రభు, ఎంతమంది ప్రజలకి అరణ్యంలో అని వాళ్ళు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు వాళ్ళకి పెట్టండి. మీ దగ్గర ఏమున్నాయి అని అడిగితే వాళ్ళు ఆ పిల్లడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి యేసు ప్రభు చేతుల్లో పెట్టారు. యేసు ప్రభు ఏం చేశాడట, ఆకాశం వైపు కన్నులెత్తి ఏం చేశాడు ఆయన, వాటిని ఆశీర్వదించి అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ పుట్టినట్లో ఉంటుంది,
స్తోత్రము చేసి ఆకాశం వైపు కన్నులెత్తి ఆ రొట్టెలను చేపల్ని పైకెత్తి ఆయన ఏం చేశాడంటే స్తోత్రాలు చెప్పాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడిని స్తుతించాడు. తద్వారా జరిగింది ఏంటంటే ఆయన వాటిని తన శిష్యులకు వడ్డించమని ఇచ్చినప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తాము, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చూడండి 21వ వచనంలో, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్త్రీలు పిల్లలు కాకుండా, అంటే స్త్రీలు పిల్లలతో ఇంచుమించు 20,000-25,000 మంది ఉంటారేమో. అయితే దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే వారు తృప్తిగా తిన్న తర్వాత ముక్కలు ఎత్తినట్లయితే ఆ యొక్క 7 గంపలు 12 గంపలు అక్కడ మనం చూస్తాం. 12 గంపలు నిండా వాటిని ఎత్తారు. శిష్యులు 12 గంపల నిండా వాటిని ఎత్తారు. గమనించాలి, యేసు ప్రభు అక్కడ చేసిన కార్యం ఏంటంటే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని దేవుణ్ణి స్తుతించాడు. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్య భాగంలో ఆయన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశం వైపు ఎత్తి ఆయన కన్నులెత్తి తండ్రి అయిన దేవుడిని ఏం చేశాడట, ఆయన స్తుతించాడు. హల్లెలూయా. స్తుతించడం ద్వారా అక్కడున్న ప్రజలందరూ కూడా తృప్తిగా తిన్నారు. వారు తృప్తిగా తినగా 12 గంపల నిండా మొక్కలు మిగిలిపోయాయి. హల్లెలూయా. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఏదైతే ఉందో దానిని బట్టి దేవుని నామాన్ని మనము స్తుతించాలి. చాలాసార్లు మన దగ్గర మనకున్నటువంటి అలవాటు ఏంటంటే మనకు ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించం, కానీ లేని దాని మీద మాత్రం ఎక్కువ ఆపేక్ష కలిగి ఉంటాం, ఎక్కువ ఆతృత కలిగి ఉంటాం. వాటిని పొందుకోవడానికి చాలా ఆతృతను మనం చూపిస్తూ ఉంటాం. లేని దాని కొరకు మనం చూస్తూ ఉంటాం. గమనించాలి, ఒక పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడు కూడా లేని దానికోసం ఆలోచించడు. ఉన్నదాన్ని బట్టి దేవుని నామాన్ని కనపరుస్తాడు. నెగిటివ్గా ఆలోచించేవాడు ఎప్పుడు కూడా, అంటే దాని అర్థం కేజీ కేక్ ఇచ్చినా కానీ దాంట్లో చిన్న పీస్ తీసేసి ఉంటే కనుక ఇది లేదే అనిపించేలాగా ఉంటుంది అన్నమాట వాడి మనస్సు. అంటే లేని దాని కొరకు ఆశపడతాడు, కానీ ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి కనపరచలేడు. దేవుడిచ్చిన వస్తువులను బట్టి, వాహనాన్ని బట్టి, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి, దేవుడిచ్చిన వస్త్రాలను బట్టి, దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి ఎన్నో విధాలుగా మనం దేవుడిని స్తుతించవచ్చు. అయినప్పటికీ చాలామంది దేవుడు ఇతరులకు ఇచ్చిన ఆశీర్వాదాలను చూసి అలాగ మనం లేమే అనే ఉద్దేశంతో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించలేని వాళ్ళు అనేక మంది ఉంటుంటారు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని బట్టి దేవుణ్ణి నీవు స్తుతించడం నువ్వు నేర్చుకోగలిగితే జరిగేది ఏంటి అని అంటే, ఏం జరిగింది? 5 రొట్టెలు 2 చిన్న చేపలే అవి. వాటిని దేవుని వైపు లేదా ఆకాశం వైపు కన్నులెత్తి స్తుతించి ఆరాధించినప్పుడు జరిగింది ఏంటనంటే అక్కడున్న ప్రజలందరూ తృప్తిగా తినగా 12 గంపలు మిగిలిపోయాయి. ఈరోజున ఆశీర్వాదాలు అనేవి రెట్టింపు కావాలంటే, ఆశీర్వాదాలు అనేవి మన బ్రతుకుల్లో అవి రెట్టింపు కావాలంటే జరగవలసింది ఒకటే, అదేంటంటే మన దగ్గర ఉన్నదాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడి నామాన్ని మనం స్తుతించాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మనం ఎప్పుడైతే దేవుడి నామాన్ని స్తుతిస్తామో అప్పుడు లేని వాటిని కూడా దేవుడు మనకు ఆయన అనుగ్రహించే దేవుడిగా ఆయన ఉంటాడు. గమనించాలి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తే మన ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాలు మనం చూస్తాము. యోబు గ్రంథము
యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏ సందర్భంలో ఇక్కడ యోబు భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, తనకున్నటువంటి బిడ్డలందరూ ఒకే రోజున చనిపోయారు. ఒకే రోజున తన బిడ్డలందరూ చనిపోయినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. తన ఆస్తి అంతా పోయినప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. గమనించాలి, తన బిడ్డలు చనిపోయినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా ముందు వచ్చిన వాళ్ళు మనం చూస్తే తన ఆరోగ్యం పోయినప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అంటే ఏమున్నా ఏమి లేకపోయినా దేవుణ్ణి స్తుతించడం యోబు నేర్చుకున్నాడు. హల్లెలూయా. గమనించాలి, ఒక్క బిడ్డ కూడా లేకుండా 10 మంది బిడ్డలు ఒకే రోజున చనిపోతే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తట్టుకోగలరా? ఒకవేళ ఎవరైనా లోకంలో కసాయిగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎవరైనా తట్టుకోగలరేమో, కానీ మామూలుగా మనసున్న ఎవరు కూడా తట్టుకోలేరు. మరైతే యోబు కసాయివాడు అందామా? యోబు కఠిన హృదయుడు అని అందామా? యోబుకు తన బిడ్డల పట్ల ప్రేమ లేదని అందామా? ఎట్టి పరిస్థితులను కూడా కానే కాదు. అతడు తన కుటుంబాన్ని ప్రేమతో చూసుకుంటున్నవాడు, అందుకే భక్తిలో పెంచుకుంటున్నవాడు. అందుకే యోబు గ్రంథంలో చూస్తాం, ప్రతిరోజు తన బిడ్డలు ఎక్కడైనా తప్పు చేశారేమో వాళ్ళు దేవుని రాజ్యానికి దూరం అయిపోతారనే ఉద్దేశంతో ఏం చేసేవాడట? వాళ్ళందరి కొరకు ప్రతిరోజు అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై ఏం చేశాడట? ఏమర్పించాడు? దహన బలి అర్పించాడు. వారి పాపాలు పరిహరించబడటం కొరకు, వారి దోషాలు క్షమించబడటం కొరకు వారి నిమిత్తం ప్రతిరోజు ఉదయమే లేచి వారి కొరకు బలులు అర్పించాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన బిడ్డలు ఎంతో ప్రేమించాడు. తన బిడ్డలు దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని కొరకు వాళ్ళు బ్రతకాలి అని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళకి అలవాటు చేశాడు. అటువంటి బిడ్డలు కోల్పోయినప్పుడు, అటువంటి బిడ్డల్ని కోల్పోయినప్పుడు యోబు ఎలాగ దేవుని స్తుతించగలిగాడు అని అంటే గమనించాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు కనుకనే అతడు గొప్ప ధైర్యవంతుడయ్యాడు. అంటే స్తుతించడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ధైర్యవంతులుగా మనం మార్చబడతాం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా ధైర్యం అనేది మనలోకి వస్తుంది. సాధారణంగా బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు ఎవ్వరూ కూడా ధైర్యంగా ఉండలేరు. కానీ మరి ఆ యొక్క యోబు ఎలాగ ధైర్యవంతుడు కాగలిగాడు అని అంటే యోబు దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు. శ్రమలలో కూడా దేవుణ్ణి స్తుతించాడు. శ్రమల్లో కూడా స్తుతిస్తానని పాడటం చాలా తేలికే, కానీ ఆ శ్రమల్లో దేవుణ్ణి స్తుతించగలగటం చాలా కష్టం. కానీ యోబు అలాంటి శ్రమల్లో సైతం దేవుడి నామాన్ని స్తుతించాడు. హల్లెలూయా. అలాంటి శ్రమల్లో కూడా దేవుడి నామాన్ని ఎంతో ఘనపరిచాడు. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో మనం చేయవలసింది ఏంటంటే మన శ్రమల్లో మన ప్రభువును మనము స్తుతించాలి. మన శ్రమల్లో కూడా దేవుడి నామాన్ని మనం ఆరాధించాలి. ఎంచేతానంటే యోబు భక్తుడు అంటున్నాడు కదా, నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు నేనేమి తీసుకుని వెళ్ళినాను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. లోకపరంగా యోబు స్థానంలో ఎవరున్నా కానీ అనే మాట ఏంటంటే తిరిగి తీసేసుకునేటప్పుడు ఎందుకు ఇచ్చావు, అసలు ఎందుకు ఆశ పెట్టావు, అదేదో బిడ్డలను అసలు ఇవ్వకపోయినా బాగుండేది, ఎందుకు ఆస్తినిచ్చి ఇలా తీసుకున్నావు, ఎందుకు బిడ్డలనిచ్చి తీసుకున్నావు, ఎందుకు ఇలా చేశావు అని ఆ వేదనలో దేవుణ్ణి నిలదీసి అడిగేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కానీ యోబు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి నామాన్ని స్తుతిస్తున్నాడంటే దాని అర్థం ఆ స్తుతి అతనికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది.
ఈ రోజున మన ప్రభువుని మనం స్తుతించగలిగితే ఆ స్తుతి ద్వారా గొప్ప శక్తిని మనం పొందుకుంటాం, గొప్ప ధైర్యాన్ని మనము పొందుకుంటాం. ఈ రాత్రి మనం స్తుతించడం ద్వారా మనం ధైర్యపరచబడతాం. ఒకవేళ దేవుని పాదాలు చెందుకుని వచ్చిన నీవు చాలా అధైర్యంతో ఒకవేళ ఈ రాత్రి నువ్వు దేవుని చెందుకు వచ్చావేమో, అసమాధానంతో నువ్వు ఒకవేళ వచ్చావేమో, నీకున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, నీకున్న బాధ్యతలను బట్టి ఇవి ఎలా జరుగుతాయో అని ఒక కలవరం నిన్ను వెంటాడుతూ ఉందేమో. ఏ విధంగా ఈ స్థితి నుంచి నేను బయటకు రాగలను అనుకుంటున్నావేమో. నీకున్న అప్పులను బట్టో, లేకపోతే నీ కుమారుడు లేదా నీ కుమార్తె యొక్క వివాహాన్ని గురించో, లేకపోతే ఒక గృహాన్ని గురించో, నీకున్న సమస్యని గురించో సతమతమైపోతూ ఒకవేళ నీవు దేవుని పాదాలు చెంతకు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నీవు స్తుతించినప్పుడు నువ్వు దేవుడి నుంచి వచ్చే శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. గమనించాలి, దావీదు గొలియాతు మీదకి వెళ్ళడానికంటే ముందు 2 గొప్ప కార్యాలు చేశాడు. ఏంటవి? ఏం చేశాడట? సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని కూడా చీల్చేశాడు, ఎలుగుబంటిని కూడా చంపేశాడు. ఎలుగుబంటిని చంపడానికి, సింహాన్ని చంపడానికి, గొలియాతును చంపడానికి దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం అంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారానే. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం జరుగుతుందనంటే గొప్ప ధైర్యం అనేది మన జీవితంలో వచ్చి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. అది దేవుని వాక్యాలు మనం చూస్తాం. మద్యముతో మత్తులై ఉండకుడు కానీ ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళు ఎలా మార్చబడతారంటే ఆత్మపూర్ణులై ఉంటారు. హల్లెలూయా. ఎందుకు మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మద్యాన్ని గురించి రాయించి తర్వాతే ఆత్మపూర్ణులై ఉండుడి అని రాయించాడో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం మనం చెప్పగలం. అదేంటనంటే, లోకపరంగా మద్యం తాగినవాడు ఏం చేస్తాడు? వాడి కంట్రోల్లో వాడు ఉండడు. వాడి కంట్రోల్లో వాడు ఉండడు. అంటే దాని అర్థం ఏంటనంటే ఆత్మ పొందిన వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండరని కాదు. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. ఏంటనంటే, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అని. అంటే దాని అర్థం ఏంటనంటే నీ ఆత్మ నీ స్వాధీనంలో, నీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఒక ఆవిడందంట, ఈరోజు నేను ఎప్పుడు పొందుకోలేనంత ఆత్మను పొందుకున్నాను, 30 మందిని తొక్కానందంట. అంటే నీవు పొందుకున్న ఆత్మకి నువ్వు ఎంతమందిని తొక్కావో అది కాదు రుజువు. నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను నింపాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని తాకినప్పుడు మొట్టమొదటి జరిగేది ఏంటనంటే ఆ వ్యక్తి కళ్ళలోంచి కన్నీరు వస్తుంది. ఆ వ్యక్తి లోతుగా పశ్చాత్తాపడతాడు. ఆ వ్యక్తి తను సరిచేసుకోవాలనే ఉద్దేశంలో ముందుకెళ్తాడు. భాషలు మాట్లాడడమైనా, లేకపోతే ప్రవచనాలు చెప్పడమైనా ఇవన్నీ సెకండరీ, తర్వాత. కానీ మొట్టమొదటి జరిగేది ఏంటంటే ఒక వ్యక్తిని దేవుని ఆత్మ సంధించినప్పుడు అతడు లోతుగా పశ్చాత్తాపడతాడు. అతడు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాడు. హల్లెలూయా. గమనించాలి, మద్యముతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మపూర్ణులై ఉండండి. అంటే దాని అర్థం మనం చూస్తాం అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే అనేక మంది అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం.
అయితే అక్కడ చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారట? 13వ వచనం చూడండి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. వీళ్ళు కొత్త మంది ఏదో తాగారు వీళ్ళు, అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అందుకే వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకుంటున్నారు. అయితే పేతురు గారు నిలబడి చెప్తాడు కదా, యోవేలు గ్రంథకర్త చెప్పాడు, మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని ఆయన చెప్పాడు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారని యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరుతుందని పేతురు గారు లేచి వాళ్ళందరికీ తెలియజేశాడు ఆ విషయాన్ని. గమనించాలి, ఈ రోజున దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి బయట ఉన్న వాళ్ళకి ఎలా కనబడుతున్నాడంటే ఒక కొత్త మద్యంతో నింపబడినట్లుగా కనబడుతున్నాడు. గమనించాలి ఇక్కడ, అంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడు తనకు తెలియని భాషను మాట్లాడుతున్నాడు. అక్కడ అంటే వారికి రాని భాషను కూడా వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి, గమనించాలి, దేవుని ధైర్యంతో నింపబడి ఉన్నారు వాళ్ళు అక్కడ, దేవుని శక్తి చేత వాళ్ళు అక్కడ నింపబడి ఉన్నారు. హల్లెలూయా. గమనించాలి, మేడ గదిలో వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఏక కంఠముతో ఏక మనసుతో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసుతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారిని సంధించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రాత్రి లేకపోతే ఆ సమయంలో వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో ఆ సమయంలో దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. బయటనున్న ప్రజలందరూ కూడా పెంతుకోస్తూ పండగ హడావిడిలో ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? దేవుని సన్నిధానంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఈరోజున లోకమంతా కూడా లోక సంబంధమైన హడావిడిలో ఉంది, లేదా ఈ గ్రామం అంతా కూడా ఒక రకమైన పండగ హడావిడిలో పండగ వాతావరణంలో ఉంది. అయితే ఈరోజున మనం చేయవలసింది ఏంటంటే ఆనాటి అపోస్తలుల వలె, ఆ మేడ గదిలో కూడుకున్న 120 మంది వలె మనం దేవుని సన్నిధిలో దేవుని శక్తిని పొందుకోవడానికి, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడటానికి మన ప్రభువుని మనము ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మనం దేవుడిని మనం స్తుతించాలి. హల్లెలూయా. గమనించాలి, దేవుని స్తుతించడం ద్వారా గొప్ప ధైర్యాన్ని మనం పొందుకుంటాం. గమనించండి, యేసు ప్రభు శిష్యులు వాళ్ళు ఈ మేడ గదిలో ఈ ఆత్మ అనుభవాన్ని పొందక ముందు వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉన్నారు. యేసు ప్రభు శిలువ మరణ సమయంలో వాళ్ళందరూ యేసు ప్రభుని విడిచిపెట్టి వాళ్ళు పారిపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డారో వాళ్ళని సంకెళ్ళతో బిగించిన, చెరసాల పాలు చేసిన, వాళ్ళని కొరడాలతో కొట్టినా, ఏం చేసినా వాళ్ళు ఒకటే అన్నారు. ఏమన్నారు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా మేము ఉండలేము. చావనైనా చస్తాం కానీ మేము చెప్పకుండా మేము ఉండలేమనే స్థితిలోకి వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? యేసు ప్రభు శిలువ మరణ సమయంలో పారిపోయిన వాళ్ళకి ఎంత గొప్ప ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మేడ గదిలో దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడడాన్ని బట్టి, దేవుని నామాన్ని వాళ్ళు స్తుతించడం ద్వారా వాళ్ళు పొందుకున్న శక్తిని బట్టి గొప్ప ధైర్యవంతులయ్యారు. హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రభుని మనం స్తుతిస్తే గొప్ప ధైర్యం మనకు వస్తుంది. ఇది లోకానికి కొత్త మద్యంలాగా ఉంటుంది, కానీ మనకి ఇది ఎలాంటిది అంటే గొప్ప శక్తినిచ్చేటటువంటిది. అందుకేనేమో బహుశా మద్యంతో మత్తులై ఉండకండి, కానీ ఆత్మపూర్ణులై ఉండండి. అంటే లోకపరమైన మద్యం కాదు, కానీ ఆత్మ సంబంధమైన మద్యంతో మీరు నింపబడి శక్తివంతులుగా మార్చబడండి. ఒకసారి ఒక ఎలక బ్రాందీ షాప్లోకి వెళ్ళిందంట. ఆ బ్రాందీ షాప్ యజమానుడు తన టైంకి తాను షాప్ మూసేసి వెళ్ళిపోయాడు. షాప్లోకి వెళ్తే కొన్ని బౌల్స్ ఉన్నాయి, కొన్ని గ్లాసులు ఉన్నాయి, కొన్ని కప్పులు అవి ఉన్నాయి. అక్కడ వెళ్ళింది, ఆ తాగిన వాటిలో కొద్దిగా అడుగు నుండిపోతుంది కదా, అక్కడ వెళ్ళి అని కొంచెం నాకింది. నాకితే దానికి ఏదో ఒక కొత్త టేస్ట్ లాగా అనిపించింది, ఎప్పుడు లేని టేస్ట్ ఏదో కనిపించింది దానికి. అదేం చేసిందంటే
ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అక్కడ అన్నిట్లోనూ కొద్ది గొప్ప ఉంది, అన్నిట్లోది తాకింది. అలా నాకడం ద్వారా ఏం జరిగింది అంటే చివరికి వచ్చేటప్పటికి అంటుంది, ఆ పిల్లి ఎక్కడ ఉంది అంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ పిల్లి ఎక్కడా అంటుంది. అంటే ఆ టైంలో కనుక పిల్లి వస్తే నేను దాన్ని మింగేస్తానన్నంత ధైర్యం దానికి వచ్చేసింది. ఈరోజు మనం గుర్తించవలసింది ఏంటంటే, దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, దేవుని శక్తి చేత మనం నింపబడినప్పుడు సాతాను శక్తులను జయించే గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. బహుశా దావీదు ఇదే శక్తితో నింపబడి ఉంటాడు. అందుకే గొల్యాతు అల్పంగా కనిపించాడు. ఇదే ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టే అందరూనేమో గడగడ ఉనికిపోతూ ఉంటే దావీదు సునాయాసంగా వెళ్ళి గొల్యాతును చంపగలిగాడు. దేవుని ఆత్మచేత నింపబడిన దావీదు గొల్యాతును ఓడించగలిగాడు. దేవుడిని స్తుతించేటటువంటి దావీదు గొల్యాతును జయించగలిగాడు. అందరికీ ఆజానుబాహుని చూస్తూ ఉంటే భయం వేస్తుంది, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన దావీదుకు గొల్యాతు చాలా అల్పంగా కనబడతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే దేవుడిని స్తుతిస్తాడో ఆ వ్యక్తికి సమస్య చిన్నదిగా కనబడుతుంది, దేవుడు గొప్పవాడుగా కనబడతాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు పక్కన ఎవరున్నారు అని అంటే దేవుడు ఉన్నాడు. లేదా ఇప్పుడు దేవుడు గొల్యాతు పక్కన నిలబడి ఉంటే, లేదా దావీదుకిని దేవునికి మధ్యలో గొల్యాతు ఉంటే గమనించాలి, అంత గొప్ప దేవుని ముందు గొల్యాతు చాలా చిన్నగా కనబడతా ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం పలికినటువంటి దేవునితో గొల్యాతును పోలుస్తున్నప్పుడు చాలా అల్పుడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అన్నాడు. అందరూ వాళ్ళ బలాన్ని చూసుకుని గొల్యాతును జయించగలమా లేదా అనుకున్నారు. కానీ దావీదు దేవుని శక్తితో, దేవుని బలంతో గొల్యాతు బలాన్ని గొల్యాతుని పోల్చినప్పుడు చాలా అల్పుడుగా కనిపించాడు. ఏ వ్యక్తి అయితే దేవుని స్తుతిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు గొప్పవాడిగా కనబడతాడు, సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. ఈ రోజున ఎందుకని సమస్యలు మన జీవితంలో పెద్దగా కనబడుతున్నాయంటే, మనం దేవుని స్తుతించలేనందువల్ల సమస్యలు పెద్దవైపోతూ ఉన్నాయి, దేవుడు మన చిన్నవాడిగా కనబడుతున్నాడు. అందుకే ఆ సమస్యలు మనం జయించలేకపోతున్నాం. ఈ రాత్రి సమస్య చిన్నదిగా అవ్వాలంటే దేవుడి నామాన్ని మనము స్తుతించాలి, ఆయన నామాన్ని మనము ఆరాధించాలి, ఆయన నామాన్ని మనము ఘనపరచాలి. ఈ రాత్రి ఆ విధంగా ప్రభుని స్తుతించడానికి ఒక మంచి తీర్మానం తీసుకుందాం.